హలో గైస్, రీసెంట్గా ఒక మూవీ చూశాను అమెజాన్ ప్రైమ్లో, జిగ్రీస్. మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక వన్ ఆర్ ది అదర్ ఇన్స్టెన్స్లో ఎక్కడో అక్కడ మనం కనెక్ట్ అయ్యామని ఖచ్చితంగా అనిపిస్తుంది. స్టోరీ అలాంటిది. సో మూవీ వచ్చేసరికి ఒక 4 ఫ్రెండ్స్ రిలేటెడ్ స్టోరీ. యాజ్ యూజువల్ గోవాకి ప్లాన్ అనుకుంటారు, బట్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. మన లైఫ్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, మన ఇంటర్మీడియట్ బ్యాచ్తోని కానీ, ఇంజనీరింగ్ బ్యాచ్తోని కానీ, సో మామ ఎగ్జామ్స్ అయిపోయినాక గోవా వెళ్దాం, అందరూ ఖచ్చితంగా వెళ్దాం మామ, ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ డే గోవాలో ఉండాలా, ఫుల్ ధూమ్ధామ్ ఎంజాయ్ చేయాలి. కానీ ఎవరు రారు. 99% ఎవరు రారు. ఓన్లీ 1% మాత్రమే అనుకున్న వాళ్ళు అనుకున్న టైంకి వెళ్తారు. మిగతా 99 ప్లానింగ్ అంతా డిలేస్ అవుతూనే ఉంటాయి. 3 years అయినా వెళ్ళరు, ఇంజనీరింగ్ అయినా వెళ్ళరు, తర్వాత జాబులు దొరికినా వెళ్ళరు. సో 5 years అయినా 10 years అయినా డిలేస్ అవుతూనే ఉంటాయి. వాట్సాప్ గ్రూపులు ఎవ్రీ ఇయర్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, బట్ అది వర్కౌట్ అవ్వదు. కొందరు ఆఫ్టర్ 5 years 6 years వెళ్తారు, ఎంజాయ్ చేసుకుంటారు, వస్తారు. సో గోవా అనేది ఒక నాట్ ఎ హాలిడే స్పాట్ ఫర్ బాయ్స్, ఇట్స్ అన్ ఎమోషనల్ ఫర్ బాయ్స్. సో అదొక ఫన్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం చేసేది ఏమి ఉండదు. ఏదో అనుకుంటారు అమ్మాయిలు అది ఇది అని, బట్ ఏముండదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, అంత బ్లఫ్, అంత అదొక మాయ. సో అదొక కైండ్ ఆఫ్ ఫన్ ఫర్ బాయ్స్. సో కమింగ్ టు మూవీ. సో మూవీ వచ్చేసరికి ఒక 4 boys రిలేటెడ్ స్టోరీ. అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ది ఫ్రెండ్కి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, సో తన లాస్ట్ విష్ వల్ల అందరూ కలిసి గోవాకి వెళ్దాం అనుకుంటారు. కార్లో ట్రావెల్ చేస్తుంటారు. సో యాజ్ యూజువల్ తాగేసి ఇంకా సరే, ఇంకా సింపుల్గా వెళ్తే ఫన్ ఏముంటుంది, కొంచెం లెట్స్ బీ సమ్ క్రేజీ అన్నట్టు అందరూ మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్, డబ్బులు అన్నీ పడేసి వెళ్తారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారు అర్థం కాక. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి, ఇప్పుడు ఫోన్ లేదు, మనీ లేదు, సో గోవాకి ఎలా వెళ్తారు, మళ్ళీ ఎలా రిటర్న్ వస్తారనేది స్టోరీ. సో ఈ జర్నీలో వాళ్ళకి ఎన్ని హెడల్స్ అవుతాయి, ఎన్ని స్టోరీ ఎలా ఎలా మలుపులు తిరుగుతుంది అనేది స్టోరీ. ఒక్కొక్క స్టేట్లో దాటుతూ కర్ణాటక బార్డర్, భాష రాదు, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఓకే. మహారాష్ట్రకి వెళ్తారు, భాష రాదు, హిందీ రాదు, భయ్యా తోడా ప్యాజ్ దాలో తప్ప ఒక్క ముక్క రాదు, ఎలా వెళ్తారు. సో ఓవరాల్గా ఆ జర్నీ అనేది ఎలాగనేది ప్రతి ఒక్కటి బాగా చూపించారు. అండ్ డైరెక్టర్కి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. ఒక చిన్న సింపుల్ స్టోరీని ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. చిరంజీవి గారు అన్నట్టు ఇందువదన కుందువదన, వావ్, జస్ట్ వావ్. సో అండ్ 4 ఫ్రెండ్స్ ఎలా ట్రావెల్ చేస్తారు, రిటర్న్ ఎలా అవుతారు అనేది చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ కంటిన్యూస్గా ఒక 2.5 hours కంటిన్యూస్గా మీరు ఎంజాయ్ చేస్తుంటారు. దాంట్లో నో డౌట్, ఇట్స్ ఎ గ్యారంటీడ్ కామెడీ మూవీ విత్ ఆఫ్ ఇమోషనల్. సో ఒక మంచి మూవీ తీయాలనుకుంటే మీకు భారీ బడ్జెట్ అవసరం లేదు, ఒక పానీ ఇండస్టర్ అవసరం లేదు, కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అందరూ చూడండి, ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, కార్తీక్ అనే క్యారెక్టర్. కార్తీక్ అనే క్యారెక్టర్ మన ప్రతి లైఫ్లో ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో కార్తీక్ క్యారెక్టర్ ఎలా అంటే మూవీలో ఆర్ మన రియల్ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఉంటారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, ఏమనిపిస్తుంది చెప్తాడు, ఏదనిపిస్తే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అండ్ మనకి ఎప్పటికీ మన తోడు ఉంటాడు. ఆడ్ టైమ్స్లో అయినా గుడ్ టైమ్స్లో అయినా ఎప్పటికైనా మన తోడు ఉంటాడు. ఒకరిని కొట్టాలైనా సరే, ఒకరిని చంపాలైనా సరే మన తోడు ఉంటాడు. సో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. వాడి వల్లనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, వాడి వల్లనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటాడు. సో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఇప్పుడు రివ్యూ ఎందుకు చేస్తున్నానని. సో మీ లైఫ్లో మీ కార్తిక్కి ఒక్కసారి ఫోన్ చేసి మామా ఐ లవ్ యూ మామా అని చెప్పండి. తను ఏమంటాడు కమెంట్ బాక్స్లో రాయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.